ఎట్టి పరిస్థితుల్లోనూ నా మీద చిన్న డౌట్ కూడా రాకూడదు. అది మేము చూసుకుంటాం సార్. ఇంకో విషయం, ఈ పని పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడైనా కనిపిస్తే విష్ చేయటం కానీ నమస్తేలు చెప్పటం కానీ ఉండకూడదు. అలాగే. ఈ డీల్ ఫినిష్ అవడంతోనే మన పరిచయాలు ఎండ్ అయిపోయినట్టే. ఓకే? ఓకే సార్. ప్రేమ, నిజంగా త్రేషకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా కూతురు ప్రేమకి స్కూల్లో ఉద్యోగం వచ్చిందని చెప్పి నా నోట్లకి మందు పోయే దారి చూపించింది. థ్యాంక్స్ మై చైల్డ్, థ్యాంక్స్ చెప్పాలి. ఏం కావాలి సార్? ప్రిన్సిపల్ గారు ఎక్కడుంటారమ్మా? ఆ గదిలో ఉన్నా సార్. థ్యాంక్స్ అమ్మా. నమస్కారం మేడం. నమస్కారం. మీరు? ప్రేమ తండ్రినమ్మా. ఓ, ప్రేమ మీ అమ్మాయేనా? కాదమ్మా, నేనే ప్రేమ తండ్రిని. రెండూ ఒకటే కదండి. లేదమ్మా, తండ్రి గొప్పవాడైతే పలానా వాళ్ళ పిల్లలు అంటారు, బిడ్డలు గొప్పవాళ్ళైతే పలానా వాళ్ళ తండ్రి అంటారు. సో నైస్. ఈ వినయం ప్రేమకి మీ దగ్గర నుంచి వచ్చిందనుకుంటా. వీధిలో అందరూ అదే అంటూ ఉంటారమ్మా. ఇంతకీ మీరొచ్చిన పని? ముందుగా నా కూతురికి ఉద్యోగం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. భలేవారే, ప్రేమకి టాలెంట్ ఉంది. పైగా ఇది కేవలం ఉద్యోగంలా కాకుండా బాధ్యతగా చేస్తాను అని తను చెప్పిన మాట నాకు నచ్చింది. అందుకే ఉద్యోగం ఇచ్చాను. తను ఎప్పుడూ అంతేనమ్మా, అన్ని బాధ్యతలు తీసుకుంటుంది, ఒక్క నా బాధ్యత తప్ప. ఇప్పుడు ఆ బాధ్యత కోసమే మీ దగ్గరికి వచ్చానమ్మా. రేపటి నుంచి ఇక్కడ నా కూతురు మ్యూజిక్ క్లాసులు చెప్పాలంటే కదమ్మా. రాత్రంతా సాధన చెయ్యాలి. నాన్న, నువ్వెళ్ళి ఏదైనా వాల్యుబుల్ ఐటమ్ తీసుకురా అని చెప్పి పంపించిందమ్మా. వాల్యుబుల్ ఐటమా? అదేనమ్మా, సంగీత సాధనకు ఉపయోగపడే ఏ పరికరమైనా అదేనమ్మా, విలువైంది ఉంటుందట కదమ్మా, అది తీసుకురమ్మంది. అదేమిటి పేరు? వీణో వైలన్నో పేరు నాకు సరిగ్గా రావట్లేదమ్మా. అదేదో తీసుకురమ్మని చెప్పిందమ్మా. జవహర్, మేడం, సితార్ తీసుకొచ్చి వారికివ్వు. సరే మేడం. వృత్తి పట్ల ఇంత నిబద్ధత ఉన్న ప్రేమలాంటి వాళ్ళని నేనింతవరకు చూడలేదు. నా కూతురు చాలా మంచిదమ్మా. సార్, మహాప్రసాదం. అమ్మా, నేనుంటానమ్మా. మిమ్మల్ని ఆ జీసస్ చల్లగా చూస్తారమ్మా. ఉంటానమ్మా. ఇదేంటి నా వెనక వస్తున్నాడు? బాబు, నువ్వెక్కడికి? ఆటో ఎక్కించడానికి వస్తున్నాను సార్. ఆటోని పిలిచే ఓపిక, నడిచే శక్తి ఆ జీసస్ నాకు ఇచ్చాడమ్మా. నేను వెళ్తాను. అలాగే సార్. బాబు,
ఇది ఎంత ఉంటుంది? నాకు అది కరెక్ట్గా తెలియదు కానీ ఒక 25-30 ఏళ్ళు ఉండొచ్చు సార్. థ్యాంక్స్. ఉంటానమ్మా, నువ్వు వెళ్ళమ్మా. ఓకే సార్. నాకు అది కరెక్ట్గా తెలియదు కానీ ఒక 25-30 ఏళ్ళు ఉండొచ్చు సార్. 25,30,000 క్వార్టర్లు ఏంటి కర్మ, చిన్న సైజు బారే పెట్టుకోవచ్చు. పండు ఏంట గోలా? నేను కాదక్క, బంగారం. ఆగు. అక్క, నీకు ఉద్యోగం వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక నుంచి మనకి ఏ కష్టాలు ఉండవు కదా? అవును, నీ స్కూల్ ఫీజు లేట్గా కడుతున్నానని నన్ను తిట్టుకోవడాలు కూడా ఉండవు. టేస్ట్ చూస్తావా? సూపర్ అక్క. అక్క ఇంకా ఎంతసేపు? ఆకలేస్తుందక్క. అయిపోయిందిరా, వస్తున్నా. తిను, ప్లేట్స్ తీసుకురా. బంగారు, అమ్మ ప్రేమ, కిరాణా షాపు వాడికి ఎదురింటి పిన్నికి ఇవ్వాల్సిన బాకీ డబ్బులన్నీ ఇచ్చేశాను. సరేమ్మా, నువ్వు వెళ్ళి కాళ్ళు కడుకుంటా, భోజనం చేద్దాం. ఫోనా? తిను, వాళ్ళకి ఏమైనా కావాలంటే వడ్డించు. మేడం ఫోన్ చేస్తున్నారేంటి? గుడ్ ఈవినింగ్ మేడం. ప్రేమ, డేవిడ్ మీ నాన్నేనా? ఏమైంది మేడం? నిన్న నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీ నాన్న స్కూల్కి వచ్చాడమ్మా. రాత్రంతా సాధన చెయ్యాలి. నాన్న, నువ్వు వెళ్ళి ఏదైనా వాల్యుబుల్ ఐటమ్ తీసుకురా అని చెప్పి పంపించిందమ్మా. అదమ్మా జరిగింది. కానీ మీ నాన్న సితార్ తీసుకెళ్లి తాకట్టు పెట్టాడని మా క్లర్క్ వచ్చి చెప్పాడు. సారీ మేడం, రేపటికల్లా సితారం తీసుకొచ్చేస్తాను. సితార్ మాత్రమే కాదమ్మా, నువ్వు తీసుకెళ్లిన అడ్వాన్స్ కూడా తీసుకొచ్చిచ్చే. మేడం, సారీ ప్రేమ, నీ టాలెంటే కాదు, నీ ప్రవర్తన, నీ మాట తీరు నచ్చి నీకు ఉద్యోగం ఇచ్చాను. మేడం, మా నాన్న ఏదో తప్పు చేస్తే అతను మీ నాన్న కాబట్టి సర్దుకుని నువ్వు భరించచ్చు, కానీ మాకు అవసరం లేదు. సరే మేడం. అక్క, నువ్వు కూడా భోంచెద్దు.
ఎందుకంటే లక్ష్మక్క మీద మనకెంత ప్రేమ ఉందో తన అన్న వదిలిన మీద ప్రేమకి మనకంటే ఎక్కువ ప్రేమ. తన ఆత్మశాంతి కోసం చేస్తున్న పూజ కదా. కరెక్టే అనుకో. కాకపోతే ప్రేమ లాంటి మైండ్ సెట్ ఉన్న అమ్మాయిని పూర్తిగా నమ్మడానికి లేదు ప్రణయ్. అలాంటి అమ్మాయిలు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వెంటనే తీసుకున్న నిర్ణయాల్ని మార్చేసుకోవడం చేస్తుంటారు. మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడంలో తప్పులేదు కదా. అయినా నేను ఫోన్ చేస్తే ప్రేమ లిఫ్ట్ చేయదు. దానికి బలుపు కదా. మరి ఎలా? దానికి వేరే దారుంది. సితార్ మాత్రమే కాదమ్మా, నువ్వు తీసుకెళ్లిన అడ్వాన్స్ కూడా తీసుకొచ్చిచ్చేయి. అమ్మా, నీ ఫోన్ రింగ్ అవుతోంది. హలో ఆంటీ, నేను ప్రణయ్ని. ఆ ప్రణయ్ చెప్పు బాబు. ప్రేముందా? ఉంది బాబు. చంటిదాని డ్రెస్ ఐరన్ చేస్తుంది. తనతో మాట్లాడాలి. పిలుస్తారా? ఒక్క నిమిషం. ప్రేమ, ప్రణయ్ నీతో ఏదో మాట్లాడాలంట. నేను ఇంట్లో ఉన్నానని ఎందుకు చెప్పావు? ఏం మాట్లాడాలంట? నన్ను అడుగుతావేంటే, తన్నే అడుగు. హలో, హాయ్ ప్రేమ. ఫోన్ ఎందుకు చేసావు? ఏం చేస్తున్నావో తెలుసుకుందామని. చీపురు తీసుకుని ఇల్లు దులుపుతున్నాను. నువ్వు వస్తే నిన్ను కూడా దులుపుతాను. వస్తావా? అంత కోపం ఎందుకు? ఈ సొల్లు ఎందుకు? ఫోన్ ఎందుకు చేసావో ముందు చెప్పు. అదే, రేపు మా ఇంట్లో పూజ. బంగారాన్ని తీసుకొస్తున్నావు కదా. వస్తానని చెప్పాను కదా. అంటే నీకు గుర్తుందో లేదో అని. నాకు మతిమరుపేమీ లేదు. అంటే నాకుంది. నీకు ఇలాంటి రోగాలు కూడా ఉన్నాయా? అదే భయంగా ఉంది. దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటే చెప్పొచ్చు కదా. ట్రీట్మెంట్ ఉంది. మీ ఇంట్లో పవర్ బోర్డ్ ఉంది కదా. ఉంది. ఆన్ చేసి అందులో వేలు పెట్టు. అలా చేస్తే మతిమరిపోతుందా? ముందు ట్రై చేయి. ఉంటే ఫోన్ చేయి. ఆ ప్రేమ ప్రేమ, రేపు మార్నింగ్ 9 o'clockకి పాపని తీసుకుని వచ్చేసాయి. ఏంటి ప్రణయ్, నిజంగా లవర్తో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నా? నీకు అనిపించిన ఈ ఫీలింగ్ ఆ ప్రేమకు కూడా అనిపిస్తే బాగుంటుంది. అప్పుడు ఖచ్చితంగా మన ప్లాన్ సక్సెస్ అయ్యి పాపని ప్రేమే మన ఇంటికి తీసుకొస్తుంది. చాక్లెట్ లో కూడా బాంబులు పెట్టే టెక్నాలజీ డెవలప్ అయినందుకు గర్వపడాలి. గంజి మావిని అప్రిషియేట్ చేయాలి. పాప ఈ చాక్లెట్ ని కొరకడం, బాంబు పేలడం. లక్ష్మక్క, నీ పాప రేపు నీ దగ్గరికే రాబోతుంది. వెయిట్. రోడ్డు స్టడీ స్టడీ అప్పనంత మన అందరికి దండాలన్నా తాగినోడి మాట కరెక్ట్ నా తాగినోడి మాట. అంత సీరియస్గా చూస్తుందంటే బ్రేకింగ్ న్యూస్ వచ్చేసిందా? ఆగు నాన్న. ఎక్కడి నుంచి వస్తున్నావు? నేనేమైనా ఎంప్లాయీని అయితే ఆఫీస్ నుంచి వచ్చానని చెప్పొచ్చు. సెల్ఫ్ ఎంప్లాయ్ కదమ్మా, షాప్ నుంచి వస్తాను. నేను వచ్చిన తర్వాత నువ్వు మ్యూజిక్ స్కూల్ కి వెళ్ళావా? ఆ విషయం చెప్తాను అనుకున్నానమ్మా. వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఎందుకెళ్ళావు? వెళ్ళి ఏం చేసావు?
ఏమైంది? ఆయన చెప్పమన్నమ్మా. చెప్తాను. నాకేమైనా భయమా? నువ్వు ఇలా స్కూల్ నుంచి వెళ్ళగానే నేను వెళ్ళాను. ఎందుకు? నా కూతురు టాలెంట్ గుర్తించి తనకు ఉద్యోగం ఇచ్చినందుకు థ్యాంక్స్ మేడం అని స్కూల్ హెడ్ మిస్సెస్ని విష్ చేయడానికి వెళ్ళా. విష్ చేసి వస్తుంటే ఆవిడ నా చేతులు పట్టుకుని తెలుసా, మా స్కూల్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తీసుకెళ్దాం అనుకుంటున్నామండి, అందుకే ప్రేమ లాంటి టీచర్ని అపాయింట్ చేసుకున్నాం. సో దీన్ని డ్యూటీలో కాకుండా బాధ్యతగా తీసుకొని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయించండి అని చెప్పింది నాకు. అదేంటి పేరు, అదేదో ఉంది, సితారా. సితారా. సితారా నా చేతిలో పెట్టి మీరే దగ్గరుండి మరీ ప్రాక్టీస్ చేయించండి అని నాకు చెప్పిందమ్మా. ఆ పెద్దవాడు కోరిక కాదని లేక, కాదంటే చేతులు పట్టుకోకుండా కాళ్ళు ఎక్కడ పట్టుకుంటుందని భయపడి ఆ సితారాన్ని తీసుకొని వచ్చేసాను అంతే. మరి నువ్వు తీసుకొచ్చిన సితార్ ఏది? నేనేమన్నా సంగీత విద్వాంసునా? ఆ సితారా నేనేం చేసుకుంటాను? ఏదేద్దాం అనుకున్నాను, ఇంత దూరం ఆ బరువు మొయ్యలేక దారిలో తాకట్టు పెట్టేశాను. దాంతో 2 క్వార్టర్లు వేసేసాను. బ్యాలెన్స్ డబ్బులు ఇమ్మంటే ఇచ్చేస్తాను. నిన్ను అసలు ఏమనాలన్నా? అన్వాయితీ ప్రకారం తిట్టు, అలవాటు ప్రకారం పడతా. అయినా నేను తాకట్టు పెట్టి పెద్ద అమౌంట్ ఏం తీసుకోలేదు, 1000 రూపాయలే. 1000 రూపాయలా? 1000 రూపాయలే. 2 రోజుల విడిపించేద్దాంలే. అప్పటి వరకు నేనేం చేయాలి? సీతారా లేకపోతే స్కూల్ అని ఆగిపోద్దా? రామదాస్ తమ్ముడు వాయించు. ఇప్పుడు ఏమైందని? నువ్వు చేసిన పని వల్ల నా ఉద్యోగం పోయింది నాన్న. ఆఫ్టర్ ఆల్ సితారా కోసం నిన్ను ఉద్యోగం తీసేస్తారా? ఈ డేవిడ్ కూతుర్ని ఉద్యోగం తీసేస్తారా? నువ్వేం కంగారు పడకమ్మా, నీకు ఈ డాడీ ఉన్నాడు.